ఇంటి దేవుడైతే నీళ్ళు ఇవ్వలేదు, మరి వాడు ఇవ్వలేదు. అరే అమ్మ నడుచుకోవాలంటే సిగ్గుసారా ఉండాలి కొంచెం అన్న మాట్లాడుతాను. కేసీఆర్ 9 సంవత్సరాలు ఇచ్చింది, 10 సంవత్సరాలు ఆయన ఉన్నప్పుడు ఎండలే కదా, ఏంటి అసలు ఒక్క రోజు కూడా ఎండలే. ఇప్పుడు అమ్మ నడుచుకోవాలంటే కూలిపోయిన పైసలు రోజు 200 కూలిపోయిన పైసలు 1500, 7,000 రూపాయలు అయినాయి బంధకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత ఆనందం. గెలిచిన గెలిచి నీళ్ళు లేకుండా మమ్మల్ని అమ్మ నడుచుకోవాలి అడుగుతాడు. ఎవరేం చేస్తాడు? రేవంత్ రెడ్డి కేసీఆర్ పెట్టిండు, అది కేసీఆర్. ఈ రేవంత్ రెడ్డి కలిసి నీళ్ళు 7 రోజులు, ఒక నెల అయితే పీకినా 100 రోజులలో ఇప్పుడు 3 నెలల్లో గెలిచి 1 నెలన్నా ఇది వదలలేదు. మరి నీళ్ళు ఆ కాలువ బంద్ చేసి నువ్వు మాట్లాడు అమ్మ ఎట్ట పోతానే నీళ్ళు, ఇంటి పోతానే నీళ్ళు. మరి అక్కడ నీళ్ళు ఇచ్చి ఒక్క కాలు వేస్తే పేదలందరూ బతారు కదా, పేదలందరూ బతుకుతారు కదా. పేదలందరూ బతుకు నేను అమ్మ నాటుకెళ్ళాడుకుని రోజు 200 కూలి చేసి ఇప్పుడు 7,000 రూపాయలు దానికి ఇచ్చిన 4,000-5,000. ఇప్పుడు ఆ జెసిబి లేకుంటే మేము పంటలు నాశనమేనా? ఎందుకు గెలిచిందా ఇటుకొచ్చిండప్ప.